హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను నా ఉజ్జయిన్ ట్రిప్ గురించి చెప్తాను. మధ్యప్రదేశ్లో ఉన్న ఈ స్పిరిచువల్ సిటీ చాలా అంటే చాలా స్పెషల్. ఎస్పెషల్లీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం భక్తులకి ఇది మస్ట్ విజిట్ ప్లేస్. అండ్ ఇక్కడ ఉన్న శివలింగం అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు నా జర్నీ ఎక్స్పీరియన్స్, దర్శనం అండ్ మిగతా ఇక్కడ ఏమేమి టెంపుల్స్ కవర్ చేయాలో, ఏమేమి ప్లేసెస్ కవర్ చేయాలో అనేది ఒక 15 minutes వీడియోలో టోటల్గా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బడ్జెట్ ప్లానింగ్ కూడా చెప్తాను వీడియో ఎండింగ్లో. కాబట్టి వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉజ్జయిన్కి ఎలా వెళ్ళాలి? మన తెలుగు స్టేట్స్లో మేజర్ సిటీస్ లైక్ హైదరాబాద్, వరంగల్, విజయవాడ అండ్ విశాఖపట్నం నుంచి మనకి ఉజ్జయినికి వీక్లీ ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి. నేను వెళ్ళింది హైదరాబాద్ నుంచి కాబట్టి స్లీపర్ క్లాస్ కాస్ట్ వచ్చేసి 525 to 725 మధ్యలో అయితే ఉంటుంది. అండ్ థర్డ్ ఏసీ కాస్ట్ వచ్చేసి 1200 to 1500 లోపు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నా సజెషన్ ఏంటంటే థర్డ్ ఏసీ బుక్ చేసుకోండి, ఎందుకంటే నార్త్ కాబట్టి మీరు కమ్మదనాన్ని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కాచిగూడ నుంచి ఉజ్జయిని వరకు డైలీ ఒక ఎక్స్ప్రెస్ అయితే రన్ అవుతుంది. అది సూపర్ ఫాస్ట్ కాదు, ఎక్స్ప్రెస్ గుర్తుపెట్టుకోండి. కాబట్టి దాని జర్నీ మినిమం 28 hours అయితే ఉంటుంది. మీరు దాంట్లో వెళ్ళాలంటే థర్డ్ ఏసీ బుక్ చేసుకోండి. లేదంటే మీరు వీక్లీ ట్రైన్ అయినా జైపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే అది 19 hours ఉంటుంది జర్నీ. మీకు ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళచ్చు. నా విషయానికి వస్తే నేను చేసుకున్న సడన్ ప్లానింగ్, సో నాకు అప్పటికప్పుడు డైరెక్ట్ టికెట్ దొరకలేదు. కాబట్టి నేను భూపాల్ వరకు టికెట్ బుక్ చేసుకున్నాను. భూపాల్ నుంచి ఉజ్జయినికి కాన్స్టెంట్గా ట్రైన్స్ నడుస్తూనే ఉంటాయి. నేను భూపాల్కి రీచ్ అయ్యాక ఉజ్జయినికి 6:20కి ప్యాసింజర్ ఉంటుంది, అది ఎక్కి నేను 11 లోపు ఉజ్జయిన్లో రీచ్ అయ్యాను. మీరు ఉజ్జయిని స్టేషన్ నుంచి బయటికి రాగానే అక్కడ చాలామంది ఆటో వాళ్ళు అయితే ఉంటారు. మీరు ఆ ఆటో వాళ్ళని అడిగితే వాళ్ళు మీకు ఒక మంచి హోటల్ అయితే చూపెడతారు. హోటల్ కాస్ట్ వచ్చేసి నాన్ ఏసీ అయితే 1000 to 1200 మధ్యలో ఉంటుంది. ఏసీ అయితే 1500 వరకు అయితే వెళ్ళొచ్చు. అండ్ అక్కడ ఆటో ఛార్జెస్ కూడా వచ్చేసి ఒక 20 rupees per person అయితే తీసుకుంటారు. నా సజెషన్ ఏంటంటే టెంపుల్ దగ్గరలో రూమ్ తీసుకోండి, అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఉజ్జయిని కారిడార్ దగ్గర తీసుకుంటే మీరు నైట్ వ్యూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. నేను తీసుకున్న హోటల్ డీటెయిల్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా నేను హోటల్ తీసుకోగానే నేను ఎంబటే ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోయాను, ఆ మహాదేవుని తలుచుకుంటూ. ఇక్కడికి రాగానే ఈ ప్లేస్లో ఒక స్పిరిచువాలిటీ అనేది చాలా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. నా మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. యాక్చువల్లీ టెంపుల్స్కి 2 ways ఉంటాయి. ఒకటి మార్కెట్ లోపల నుంచి రావచ్చు, అండ్ ఇంకొకటి ఏంటంటే కారిడార్ నుంచి వెళ్ళచ్చు. నేను రూమ్ కారిడార్ దగ్గర తీసుకున్నా కాబట్టి కారిడార్ నుంచే ఎంటర్ అయ్యాను. యాక్చువల్లీ ఇక్కడ కారిడార్, ఉజ్జయిని కారిడార్ అంటే నైట్ టైం వ్యూ అయితే అది ఎక్సలెంట్ ఉంటుందంట, ఫారెన్ టైప్ వ్యూ అనేది ఉంటుందంట. కాకపోతే నేను ఆఫ్టర్నూన్ ఇటు నుంచే విజిట్ అయ్యాను కాబట్టి మొత్తం కారిడార్ని కవర్ చేసుకుంటూ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాను. టెంపుల్ లోపలికి వెళ్ళగానే అక్కడ మీకు ఫ్రీ దర్శనం లేదా విఐపి దర్శనం ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. ఫ్రీ దర్శనం ఏంటంటే మీకు 1.5 నుంచి 2 గంటలు అయితే టైం పట్టచ్చు. ఇక్కడ వర్షాకాలమైనా కానీ రష్ అనేది చాలామంది అయితే ఉన్నారు. నేనైతే విఐపి దర్శనం అనేది తీసుకున్నాను. పర్ పర్సన్ టికెట్ కాస్ట్ వచ్చేసి 250 rupees. అండ్ ఇక్కడ ఫోన్పే అనేది అలో ఉండదు, ఓన్లీ క్యాషే ఇస్తారు. సో క్యాష్తోనే అలో చేస్తారు కాబట్టి క్యాష్ అయితే తెచ్చుకోండి. ఏటీఎమ్స్ కూడా ఇక్కడ మీకు దగ్గరలో అయితే అవైలబుల్ లేవు. మేము ఫోన్పే ఉంటుంది అనుకున్నాం కానీ లేదు, కాబట్టి ఒక 2 kilometers వరకు వెళ్ళి క్యాష్ అయితే తెచ్చుకోవాల్సి వచ్చింది. కాబట్టి విఐపి దర్శనం తీసుకుంటే క్యాష్ని అయితే మెయింటైన్ చేయండి. అండ్ విఐపి దర్శనం అనేది మనకు ఒక 20 to 30 minutesలో అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడే ఆ మహాకాళేశ్వరుడి జ్యోతిర్లింగం దర్శనం అయితే పూర్తయింది. లిటరల్లీ చెప్పాలంటే గూస్ బంప్స్ మూమెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ దేవుణ్ణి చూడంగానే మనసులో ఉన్న బాధ తెలియకుండానే నాకు కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అట్ లాస్ట్ నా డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయింది. దర్శనం అయిపోగానే మీరు బయటకు వచ్చాక బడా గణేష్ స్వామిని దర్శించుకోండి. అలానే నరసింహస్వామి కూడా ఉంటారు, అక్కడే దర్శించుకోండి. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్తే స్ట్రీట్ షాపింగ్ అనేది ఉంటుంది, మీకు నచ్చితే మీరు కొనుక్కోవచ్చు. అలా కొంచెం ముందుకెళ్తే మీకు ఆటోస్ కూడా అవైలబుల్ ఉంటాయి. అక్కడ ఆటోస్ ఎందుకంటే మీరు సిటీ అవుట్స్కట్స్లో ఉన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేయాలంటే మీరు ఆటో మాట్లాడుకొని అక్కడ నుంచి మీరు మహాకాళ భైరవ టెంపుల్కి అండ్ ఇంకా గట్కాళీ మాత టెంపుల్కి అండ్ మంగళనాథ్ టెంపుల్కి ఇంకా
శ్రీకృష్ణుడు అన్ని విద్యలు నేర్చుకున్న ఆశ్రమము. ఈ 4 ప్లేసెస్ అయితే వాళ్ళు కవర్ చేస్తారు. మీరు ఏం చేయాలంటే 4 ప్లేసెస్లో ఇంకోటి రామ్ ఘాటును ఇంకా హరసిద్ధి మాత టెంపుల్ ఇవి 2 కూడా యాడ్ చేసి వాళ్ళతో బేరం మాట్లాడుకోండి. ఎందుకంటే ఇవన్నీ అయిపోయాక మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళాలనుకుంటే వాడు ఎక్స్ట్రా ఛార్జ్ అనేది చేస్తారు. మెయిన్లీ ఆటో ఛార్జెస్ వచ్చేసి మనకి ఇవన్నీ చూపెట్టడానికి 500 to 700 మధ్యలో అయితే తీసుకుంటారు. మీరు గట్టిగా బేరం చేస్తే 400 వరకు కూడా రావచ్చు. అండ్ మీకు ఉజ్జయిన్లో ఇంకొక అద్భుతమైనది ఏంటంటే మీకు 2 శక్తిపీఠాలు అనేటివి ఉంటాయి. ఒకటి గట్కాళీ మాత శక్తిపీఠము అండ్ ఇంకొకటి హరసిద్ధి మాత శక్తిపీఠము. ఇవి 2 కూడా చాలా పవర్ఫుల్. ఇవైతే మీరు హారతి ఇచ్చే టైంకి అయితే వెళ్ళండి. మస్తు మీరు ఒక ట్రాన్స్లోకి అయితే వెళ్ళిపోతారు. నేను కూడా వీడియోలో చూపెడతాను ముందు. ఇప్పుడు మహర్షి సద్పాని ఆశ్రమంలో ఉన్నాను. ఇక్కడే శ్రీకృష్ణుడు తన విద్యలన్నీ నేర్చుకున్నాడు. అలానే బలరామ స్వామి కూడా ఇక్కడే తన విద్యలన్నీ నేర్చుకున్నాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు 14 రకాల విద్యలన్నీ నేర్చుకున్నాడు. చూడండి. నెక్స్ట్ అయితే మనం మంగళనాథ్కి వెళ్తున్నాము. మంగళనాథ్ అనేది ఒక గ్రహం అన్నమాట. మన పక్క గ్రహం అయిన మార్స్ గ్రహం అన్నమాట మంగళనాథ్ అనేది. ఇక్కడ ఈ టెంపుల్ నుంచి చూస్తే మనకి డైరెక్ట్గా మార్స్ కూడా కనబడతాయని చెప్తారు. అండ్ ఇది మన వరల్డ్లో మిడిల్ పాయింట్, సెంటర్ పాయింట్ అన్నమాట. ఇక్కడ కూడా శివుడు మంగళనాథుడై వెలిసిండు. అండ్ ఇక్కడ మనకి కుజ పూజ అండ్ వాస్తు పూజ అనేటివి చేస్తారనమాట, గ్రహాల పూజలు. ఇక్కడ మీకు నచ్చితే ఇక్కడ మీరు పూజలు చేయించుకోవచ్చు. పూజ కాస్ట్ వచ్చేసి 1500 to 3000 వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ నేను కాలభైరవ మందిరంకి అయితే వెళ్ళాను. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే కాలభైరవుడికి ఆల్కహాల్తో ప్రసాదం అనేది ఇస్తారనమాట. ఆల్కహాల్ని సగం అక్కడ దేవుడికి పోసి మిగిలిన సగం మనకి ప్రసాదం లాగా ఇస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మహాకాళేశ్వర టెంపుల్లో కూడా ఇంత రష్ లేరు ఇక్కడ ఉన్నట్టు. నాకు ఇక్కడ దర్శనం అవ్వడానికి 2.5 గంటలు అయితే పట్టింది. అండ్ ఈ ప్లేస్ కూడా చాలా అంటే చాలా క్రౌడెడ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ టెంపుల్ అనేది 7 లోపు అయితే మూసేస్తారు. ఎవ్వరు ఉండరు. ఎందుకంటే 7 తర్వాత కాలభైరవుడు బయటకు వచ్చి ఉజ్జయిన్ని కాపలా కాస్తాడని చెప్పేసి ఇక్కడ ప్రజల నమ్మకము. కాలభైరవ స్వామి టెంపుల్ అయిపోగానే మీరు ఎంబటే గట్కాళీ మాత టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఒక 6 లోపు అక్కడ హారతి అయితే స్టార్ట్ చేస్తారు. ఆ హారతిలో ఉన్నప్పుడు అయితే మీకు చెప్తున్నా కదా ఫ్రెండ్స్, మీకు గూస్ బంప్స్ అయితే వస్తాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ మీరు దర్శించుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకో వీడియో పెడుతున్నా చూడండి, వినండి ఎలా ఉందో. గట్కాళీ మాత దగ్గర దర్శనం అయిపోగానే మేము హరసిద్ధి మాతా దేవి టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ మేము వెళ్ళేసరికి హారతి అయితే అయిపోయింది.
అలా ఇంకా మాకు ఆ రోజు ఇంకా అయిపోగానే ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చి ఓంకారేశ్వర్కి బస్ టికెట్ అయితే తీసుకోవడం జరిగింది. బస్ టికెట్ అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఒక 200 నుంచి 250 మధ్యలో ఉంటుంది ఏసీ బస్ అయితే. యాక్చువల్లీ నేను వచ్చింది రైనీ సీజన్ అండ్ ఏంటంటే నాకు అన్ని దేవుళ్ళ దర్శనాలు అయ్యేసరికి నాకు టోటల్గా 9 అయింది. కాకపోతే ఇంకా నేను మళ్ళీ ఉజ్జయిన్ కారిడార్కి నైట్ టైం వ్యూ చూపెడదాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే అప్పటికి చాలా వర్షం పడ్డది అండ్ బయటికి వెళ్ళడానికి స్కోప్ లేకుండే. అండ్ మీరు ఎప్పుడైనా వస్తే ఫ్రెండ్స్, మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు అన్ని దర్శనాలు కంప్లీట్ చేసుకొని నైట్ టైం ఉజ్జయిన్ కారిడార్కి అయితే వెళ్ళండి. తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అది ఉజ్జయిన్ కారిడార్. ఇక్కడితో అయితే నేను వీడియోని ఎండ్ చేస్తున్నాను. మీకు నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. రేపు ఓంకారేశ్వర్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.